అండ్ మీరు మాట్లాడుతున్న దాంట్లో కూడా ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి సార్ నేను చదివిన దాంట్లో. నాకు షాక్ ఏంటంటే మీకు మందలవాటు లేదని నాకు తెలుసు. అందులో ఒక చాప్టర్ బ్రహ్మానందం రాత్రంతా తాగేసి అని ఆగిపోయింది టైటిల్. అంటే నేను చెప్పాను కదండి, ఈ గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు మనం ఎవరో పెద్ద సొసైటీ సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, ఏదో ఒక చోట తప్పు జరుగుతుంది. హూ ఇస్ కెప్టెన్ ఆఫ్ దిస్ షిప్? నువ్వు. ఎందుకు అలా చేసావు అన్నాడు అనుకోండి, వాడు తప్పు అయి ఉండొచ్చు. అది కబుక్కుని యాక్సెప్ట్ చేస్తే వాడు ఫుడ్, లైఫ్, జాబు, నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ నేను రోడ్డు మీద నుండి వెతుక్కోవాలా, ఇన్ని ఉంటాయి కదా. దాంతో ఇట్స్ నాట్ మై మిస్టేక్ సార్ వంశీ గారు, బట్ ఐ టోల్డ్ హిమ్, బట్ ఈ డోంట్ కమ్, వాట్ ఐ డూ అంటాడు. ఆ రోజుల్లో బ్రహ్మానందం ఎవడో ఏమని తెలియదు. వాడు ప్రొడక్షన్ మేనేజర్ని అడిగాడు, ఏడా బ్రహ్మానందం అని. రాత్రి అంతా తాగేసి వెళ్ళిపోయాడు సార్ అన్నాడు. అంతే, సింపుల్. అతని దగ్గర పనిచేసేవాడు మాట వాడు వినాలి అంతే. బికాజ్ హీ హ్యాస్ టు ఎగ్జిస్ట్. నేను అందుకని చెప్తున్నాను, ఎగ్జిస్ట్ అనేది ఎవడు కనిపెట్టాడో కానీ ఆ మాట మోస్ట్ డేంజరస్ వర్డ్ అండి. ఎగ్జిస్ట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి దానికోసం వాడు ఏదో చెప్పుంటాడు, అది ఆయన నమ్మేసి మనల్ని తిట్టుంటారు. ఇదంతా ఏంటి అని ఈ ఏజ్లో నేను ఆలోచిస్తే డెస్టినీ. అయినా భగవంతుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఉంటే మాత్రం వాళ్ళ లిస్టులో ఆడు పాపం వాడే అదంతా ఏం చేయలేదు, రాసి తాగి కానీ గొడవ కానీ ఏం లేదురా, ఆడెవడో తీసుకెళ్తే వెళ్ళాడు, వాడు పాపం ఈ ఇంత కాంప్లికేటెడ్ అవుద్దని కూడా తెలియదు వాడికి అని ఆయనకి తెలుసు. వీడిని ఎలా రక్షించాలో వాడికి తెలుసు. బట్ కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్.